హలో నమస్తే, నేను అశోక్. మంగళగిరి ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇది చాలా హాట్ నియోజకవర్గం. ఎందుకంటే టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ డైరెక్ట్గా రాజకీయాల్లో అరంగేట్రం చేసి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరిగి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నానంటూ కూడా నారా లోకేష్ తెలిపారు. అంటే పోయిన చోటే రాబట్టుకోవాలని చెప్పేసి ఒక పద్ధతిలో ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి నారా లోకేష్ అక్కడి నుంచి ఈసారి బరిలోకి దిగబోతున్నారు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? నారా లోకేష్ మంగళగిరిలో తిరిగి పోటీ చేస్తే విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయా? 2014 ఎన్నికల్లో ఒక టీడీపీ బలం ఎంత? 2019 ఎన్నికల్లో అక్కడ టీడీపీ బలం ఎంత? అసలు అక్కడ టీడీపీకి ఎంతవరకు స్కోప్ ఉంది? ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రంగా వ్యతిరేకత, వివాదాలు, ఆయన మీద చేసినటువంటి కామెంట్స్ అన్నింటినీ తేల్చి చెప్పేసి ఆయన తన చెల్లి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నారా లోకేష్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కొత్తగా గంజి చిరంజీవిని అక్కడ నియమించారు. సో వీళ్ళిద్దరి మధ్య తీవ్ర పోటీ ఉండబోతుందా? వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే నారా లోకేష్ గెలిచేందుకు ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? నారా లోకేష్ పరిస్థితి అసలు ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? ఒక్కసారి చెక్ చేద్దాము. 2014 ఎన్నికలకు సంబంధించి 2014 ఎన్నికల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టేట్ బైఫర్కేషన్ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి పోటీ చేశాయి. 3 అంటే బీజేపీ పార్టీ పోటీ చేసింది, జనసేన పార్టీ ఆ 2 పార్టీలకి సపోర్ట్ చేసింది. సో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఆయనకి 88,977 ఓట్లు వచ్చాయి. ఆయనకు వచ్చినటువంటి పర్సంటేజ్ 44.73. ఇక గంజి చిరంజీవికి 88,965 ఓట్లు వచ్చాయి. ఆయనకు వచ్చినటువంటి పర్సంటేజ్ 44.73. ఇక సిపిఐ నేత జేవి రాఘవల్కి 6,627, సిపిఐ నేతకి 3,576, కాంగ్రెస్కి 3,028. అంటే ఇక్కడ పోటీ మొత్తము టీడీపీ, వైసీపీ మధ్య జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో, చాలా తక్కువ ఓట్లు అంటే 15 ఓట్ల మెజార్టీతోనే ఆయన విజయం సాధించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో వీళ్ళిద్దరి ప్రాతిపదికన 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఆయనకు అక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 108,464. టీడీపీ నేత నారా లోకేష్కి వచ్చినటువంటి ఓట్లు 103,127. ఇక సిపిఐ ముప్పాల నాగేశ్వరరావుకి వచ్చినటువంటి ఓట్లు 10,135. బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు 1,100. అంటే ఇక్కడ ఎక్కడా చూసుకున్నా కూడా 2019 ఎన్నికల్లో నారా లోకేష్ పర్సంటేజ్ 45 ఉంది, ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్సంటేజ్ 47 ఉంది. సో ఈ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండబోతున్నారు. టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ టీడీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. ప్రస్తుతం గంజి చిరంజీవి మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. గంజి చిరంజీవి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో 2019లో వైసీపీ విజయం సాధించిన తర్వాత గంజి చిరంజీవి వైసీపీలోకి వెళ్ళారు. అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో 2024 ఎన్నికల్లో నీకు సీట్ ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆయన ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం మంగళగిరి ఇన్ఛార్జిగా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున, ఫ్యాన్ గుర్తు తరఫున ఇక్కడ గంజి చిరంజీవి నిలబడబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు. సైకిల్ గుర్తు తరఫున నారా లోకేష్ పోటీ చేయబోతున్నారు. సో ఇక్కడ ఎక్కడా చూసుకున్నా కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎక్కువ ఎడ్జ్ ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఒక పార్టీ కంటే కూడా, ఒక గుర్తు కంటే కూడా, ఒక ఫ్లాగ్ కంటే కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్గా ఆయన చాలా ఎమర్జ్ అయిన వ్యక్తి. ప్రతి సమస్యలో కానివ్వండి, ప్రజలకు సంబంధించి ప్రతి సమస్యలో కానివ్వండి, నీరు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఏదైతే రెవెన్యూకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, భూముల విషయం కానివ్వండి, వీటన్నిటిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజలతో ఎక్కువగా మమేకమవుతూ తిరుగుతున్నటువంటి, అంటే ఒక లీడర్గా కంటే ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్యుడిగా ఆయన ప్రజలతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆయనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ ఏదైతే 47 ఉందో దాదాపు 30% ఆయనకి టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక పార్టీకి 17% ఓట్ బ్యాంక్ వస్తే ఒక వ్యక్తిగతంగా ఒక ఇండిపెండెంట్ పర్సన్గా ఆయనకి 30% ఓట్ బ్యాంకు అక్కడ ఎమర్జ్ అయింది మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఇక లోకేష్కి సంబంధించి లోకేష్ గతంలో వచ్చినటువంటి పర్సంటేజ్ 45%. గంజి చిరంజీవి
గంజి చిరంజీవి గతంలో టీడీపీకి పనిచేశారు, ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు, ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు, రేపు మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. సో గంజి చిరంజీవి కూడా పోటీ చేస్తే ఆయనకు కూడా దాదాపు వీళ్ళిద్దరికి 45, అంటే ఇది 2019 ఎన్నికలకు సంబంధించి మనం చూస్తున్న రిజల్ట్స్ కాబట్టి లోకేష్కి 45% వస్తే ఇక్కడ గంజి చిరంజీవికి ఈసారి 30-35% వచ్చే పరిస్థితి కనపడుతుంది. సో ఈ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా డివైడ్ చేయబోతున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నారా లోకేష్ని ఈసారి కూడా అసెంబ్లీని రానివ్వకుండా చూడాలని చెప్పేసి వైసీపీ కట్టుదిట్టమైన ప్లాన్స్ వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మంగళగిరికి సంబంధించి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి వైసీపీ పైన కొంత వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అమరావతి రాజధాని ఏదైతే చంద్రబాబు నాయుడు నిర్మించారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే ఒక బిల్లును తీసుకొచ్చారు. దాన్ని 3 రాజధానులుగా ఎస్టాబ్లిష్ చేయాలని చూశారు. ప్రజలు దాదాపు 1500 రోజులు నిరాహార దీక్షలు చేస్తూ 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు రోజు గగ్గోలు పెడుతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పటికి కూడా అక్కడ పార్టీల కంటే వ్యక్తిగతంగానే ఓట్లు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ పోటీ చూసుకుంటే రేపు జరగబోయేటటువంటి పోటీ చూసుకుంటే 3 పార్టీల మధ్య ఎక్కువ పోటీ ఉండబోతుంది. ముగ్గురు, ఇటు టీడీపీకి, కాంగ్రెస్కి, అలాగే వైసీపీకి. అంటే కాంగ్రెస్ చాలామంది కాంగ్రెస్ ఎక్కడా బలంగా లేదు, కాంగ్రెస్ ఎక్కడా ఓటమి లేదు, షర్మిల వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదో కొంత మీడియాలో హైప్ చూపిస్తున్నారండి చెప్తున్నారు. కానివ్వండి, ఒక పార్టీ కంటే ఒక వ్యక్తిగతంగానే చాలామందికి లోకల్గా, ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాలకు వారికి ఎలా ఉంటుందంటే అక్కడ లోకల్ లీడర్గా కులపరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, నెక్స్ట్ క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఏమున్నా కానివ్వండి, లోకల్గా ఎమర్జ్ అయ్యేటువంటి పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మన వ్యక్తే కాదా, మనకు సంబంధించి వ్యక్తే కాదా, మనకు సంబంధించి పనులు చేస్తారా లేదా, మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆదుకుంటారా లేదా అనే దానిపైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఈ అడ్వాంటేజ్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే లోకేష్కి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు అన్న సింపతి కూడా గెయిన్ అయినటువంటి నేపథ్యంలో, 2019 ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత ఓట్ బ్యాంక్, వైసీపీపై ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్ బ్యాంకు ఎవరికి టర్న్ అవుతుంది అనేది మాత్రం ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో అక్కడ మంగళగిరికి సంబంధించి కొంతమంది అభిమానులు, ఆయన కార్యకర్తలు కూడా కొంత నిరాశకి చెందిన్నారు. సో ఖచ్చితంగా మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసిన, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన్ని ఖచ్చితంగా విజయం సాధించేలాగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు గంజి చిరంజీవి, ఆయనకు కూడా సొంత క్యాడర్ ఉంది. అక్కడ ఉన్నటువంటి మండలాల్లో, మంగళగిరికి సంబంధించి చాలా మండలాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన బలగం ఉంది. సో ఆయనకు కూడా కొంత ఓట్ బ్యాంక్ డివైడ్ అయిపోతుంది. సో వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేయడం వల్ల నారా లోకేష్కి కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. నారా లోకేష్ గెలవడానికి కొంత ఇబ్బందిగా ఉండే సిచ్యువేషన్. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నారా లోకేష్ మధ్య పోటీ ఉంటే మాత్రము ఎవరో ఒకళ్ళు ఈజీగా గెలుస్తారని చెప్పేసి మనం డిసైడ్ చేసేయచ్చు. కానీ ఇప్పుడు గంజి చిరంజీవి ఎంట్రీతో వీళ్ళ ముగ్గురు పోటీ చేయడంతో అక్కడ ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఈక్వేషన్స్ మొత్తం వ్యతిరేకత ఓట్ బ్యాంక్ మొత్తము టీడీపీకి టర్న్ అవ్వాల్సిన నేపథ్యంలో ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ మొత్తము ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టర్న్ అవుతుంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అది అడ్వాంటేజ్గా మారుతుంది. లోకేష్కి అడ్వాంటేజ్గా మారుతుంది అనుకుంటున్న సిచ్యువేషన్స్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అడ్వాంటేజ్గా మారడంతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలవడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి. అలాగే లోకేష్కి కూడా కొంత అక్కడ వ్యతిరేకంగా, స్థానికంగా కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన స్థానికుడు కాదు అనే దాంట్లోనే ఎక్కువగా చెప్తూ వస్తున్నారు. ఆయన ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక సీఎం కుమారుడు ప్రజల్లోకి నిలబడి చేసే పరిస్థితి ఉండదంటూ కూడా ప్రజలందరూ నమ్ముతున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గత 2 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలోనే స్టిక్ అయ్యి ఉండి అక్కడ ప్రజల సమస్యలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పథకాలు కానివ్వండి, పథకాలకు సంబంధించి ప్రజలకు రావాల్సిన వాటన్నిటిని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఈక్వేషన్స్ ప్రకారం 2014 చూసుకున్నా, 2019 చూసుకున్నా కూడా ఎక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ గెయిన్ అయింది. కానీ అది పార్టీ కంటే, నేను ఇందాక చెప్పినట్టు పార్టీ కంటే ఇండిపెండెంట్ పర్సన్గా కూడా ఎక్కువ ఓట్ బ్యాంక్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా ఉండబోతుంది మంగళగిరి నియోజకవర్గం. సో టీడీపీ గెలవాలన్నా, వైసీపీ గెలవాలన్నా, లేదంటే వీళ్ళిద్దరిని ఓడించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలవాలన్నా కూడా ఈ ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ కనిపించబోతుంది. అక్కడ ఓటర్లు డిసైడ్ చేసే మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది, అసలు ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కట్టాలనేది కూడా చూడాల్సిన ఆసక్తికర పరిస్థితి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మనకు కనిపిస్తుంది.